అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇటలీలోని పర్యాటక స్వర్గం లిపారి ద్వీపం ప్రస్తుతం ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులో వణికిపోతోంది. సిసిలీ తీరానికి ఉత్తరాన ఉన్న ఈ అతిపెద్ద ఏయోలియన్ ద్వీపంపై సైక్లోన్ హ్యారీ విరుచుకుపడింది. ఓడరేవులను ముంచెత్తుతూ సముద్రం గ్రామాలపైకి దూసుకొస్తోంది. ఇప్పటికే అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాకాసి అలలు ఓడరేవులను దాటుకుని గ్రామాల్లోకి దూసుకొస్తుంటే కార్లు, పడవలు కాగితపు పడవల్లో కొట్టుకుపోతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ లిపారీలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. 74 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నటువంటి గాలులు ఇళ్లను, వ్యాపార సముదాయాల్ని ధ్వంసం చేస్తున్నాయి. ఒకవైపు వరద ఉధృతి, మరోవైపు గాలివాన. లిపారీ వీధుల్లో మృత్యువు కనిపిస్తోంది. ఒక సెక్యూరిటీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఒళ్ళు గగురుపొడుస్తుంది. నీటి ప్రవాహంలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నటువంటి విజువల్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఇప్పుడు పెను సవాలుగా మారింది. లైవ్ దృశ్యాల్లో మీరు చూస్తున్నారు. అలల ఉద్రిక్తికి కార్లు, పడవలు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో చూడండి. ఇటలీ పర్యాటక రంగంపై ఈ తుపాను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది. లిపారీ ద్వీపానికి వెళ్లే పడవ ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయినాయి. ఎక్కడికక్కడ హోటళ్లు, రిసార్ట్లు జలమయం కావడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలామంది పర్యాటకులు తమ హాలిడే ప్యాకేజీలను రద్దు చేసుకుంటున్నారు. తుపాను ధాటికి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పలెర్మో విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. అనేక అంతర్జాతీయ సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఫ్లైట్ క్యాన్సిలేషన్, రీఫండ్స్ కోసం విమానయాన సంస్థలు ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశాయి. వాతావరణం అనుకూలించే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇక సిసిలీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. సుమారు 190 మందిని అత్యంత ప్రమాదకరమైన తీర ప్రాంతాల నుంచి తరలించారు. 5,000 మందికి పైగా అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. సిసిలీలోని గ్యాంపిలియరీ మెరీనా ప్రాంతంలో ఉన్న ఒక వృద్ధాశ్రమం నుంచి 32 మంది వృద్ధులను అర్ధరాత్రి సమయంలో సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్లారు. అసిరిల్లోని తీర ప్రాంత గ్రామాల్లో ఇళ్లలోకి సముద్రపు నీరు చేరడంతో 95 మందిని తక్షణమే ఖాళీ చేయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, మందులు అందిస్తున్నారు. సుమారు 1,000 మంది వాలంటీర్లు ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కేవలం ఇటలీ మాత్రమే కాదు, పొరుగును ఉన్న మాల్టా దేశంలో కూడా సైక్లోన్ హ్యారీ సృష్టించిన బీభత్సం అంత ఇంత కాదు. అక్కడ కురిసిన వడగళ్ల వానను వీధులన్నీ కూడా ఆ వానకి మంచు కొండల్ని తలపించే విధంగా దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అడుగు తీసి అడుగు బయట వేయలేనటువంటి పరిస్థితి. మాల్టా సివిల్ ప్రొటెక్షన్ విభాగం ప్రజలను అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఎత్తైన భవనాల మీద, బాల్కనీల్లో, లోతట్టు తీర ప్రాంతాల్లో ఉండటం ప్రాణాపాయమని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రకృతి ప్రకోపానికి మనుషులు నిర్మించిన కట్టడాలు ఏ విధంగా కుప్పకూలిపోతున్నాయని చెప్పడానికి అక్కడి నదుల్లా ప్రవహిస్తున్నటువంటి వీధులే కారణం. ఒకసారి చూడండి, ఆ దృశ్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో, ఎంత భయంకరంగా ఉన్నాయో. ఈ ప్రకృతి విపత్తుల వెనుక ఉన్న అసలు కారణాలు విశ్లేషిస్తే పెరుగుతున్న సముద్రపు ఉష్ణోగ్రతలు, వాతావరణాలలో జరుగుతున్నటువంటి పెనుమరుపులే ప్రధాన కారణం. సైక్లోన్ హ్యారీ వంటి శక్తివంతమైన తుఫాన్లు భవిష్యత్తులో మరిన్ని ముప్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ ఇటలీ ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. అధికారులు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరూ బయటకు రావద్దని చెప్పి కోరుతా ఉన్నారు. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం రాబోయే 24 గంటలు దక్షిణ ఇటలీకి చాలా కీలకం. సైక్లోన్ హ్యారీ తన దిశను మార్చుకునే అవకాశం ఉందని, దీని ప్రభావం పక్కనే ఉన్న మాల్టాపై కూడా తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.